ఇంట్లో మర్డర్ జరుగుతుంది. నలుగురు చనిపోయి ఉంటారు. లోపలికి ఎవరైనా వచ్చినట్టు ఎవిడెన్స్ ఉండదు. లోపల ఉన్న వాళ్ళే బయటికి వెళ్ళడానికి ట్రై చేసినట్టు ఉంటుంది. వాళ్ళ బేస్మెంట్ లో శవం పాతిపెట్టి ఉంటుంది. ఆ శవం ఎవరిది, ఎందుకు ఇక్కడ ఉందో తెలియదు. అటాప్సీ చేసి ఆమె గురించి తెలుసుకుంటారు. ఆమె ఎవరు, ఎందుకు మర్డర్ అయిన ఇంట్లో పూడ్చిపెట్టి ఉంది, ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి ఆ శవం పేరు జేన్ అనుకుందాం. జేన్ ఎలా చనిపోయిందో తెలుసుకోవడానికి అటాప్సీకి పంపిస్తారు. అటాప్సీ చేసేది టామ్ మరియు తన కొడుకు ఆస్టిన్. వాళ్ళకి పెంపుడు పిల్లి ఉంటుంది. వాళ్ళ ఇంటి కింద మార్చరీ కట్టుకున్నారు. పోలీస్ వాళ్ళ దగ్గరికి బాడీస్ ని పంపించి అటాప్సీ చేపించుకుంటారు. వాళ్ళ దగ్గర అటాప్సీ చేసిన కొన్ని బాడీస్ ఉంటాయి. బాడీస్ కి గంటలు కడతారు. చాలా సంవత్సరాల ముందు డాక్టర్స్ చనిపోయిన వాళ్ళు బ్రతికి రావడం చూశారు. అందుకని అన్ని శవాలకి గంటలు కడతారు. బ్రతికి ఉన్నవారు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అని. పోలీస్ జేన్ బాడీని తీసుకొస్తారు. బాడీని బయటికి తీయంగానే పిల్లి కోపంగా అరుస్తుంది. పోలీస్ జేన్ ఎలా చనిపోయిందో ఈ నైట్ కి తెలియాలి, రేపు ప్రెస్ కి నేను సమాధానాలు ఇవ్వాలి అని వెళ్తాడు. జేన్ అటాప్సీ మొదలు పెడతారు. టామ్, ఆస్టిన్ వాళ్ళు చేసే ప్రతి అటాప్సీని రికార్డ్ చేస్తారు. జేన్ వయసు 25 నుంచి 30 లోపు ఉంటుంది. బాడీ మీద దెబ్బలు, రక్తమేమీ ఉండవు. నడుము చాలా సన్నగా ఉంటుంది. కళ్ళు గ్రే కలర్ లో ఉంటాయి. అంటే జేన్ చనిపోయి చాలా రోజులైంది. అయినా బాడీ మామూలుగానే ఉంది. ఎవరైనా చనిపోతే కొన్ని గంటలకి రక్తం వల్ల బాడీ రంగు మారుతుంది. కానీ జేన్ కి అలా జరగలేదు. టామ్ కి ఆశ్చర్యంగా ఉంటుంది. జేన్ కాళ్ళు చేతులు విరిగిపోయాయి. బయటికి ఏమీ కనిపించవు. చేతి గోర్లు, కాళ్ళ గోర్ల కింద జుట్టులో తడి మట్టి ఉంటుంది. తను చాలా రోజులు మట్టిలో పూడ్చిపెట్టబడి ఉంది. నాలుక కట్ చేసి ఉంటుంది. టామ్ ఇలాంటి కేసు ఇంతకు ముందు చూశాడు. అమ్మాయిలని అమ్మేసేటప్పుడు చేతులు కాళ్ళు కట్టేస్తారు. ఎక్కువగా అరవకూడదని నాలుక కట్ చేస్తారు. టామ్ జేన్ ని అమ్మేయడానికి తీసుకువెళ్ళినప్పుడు చనిపోయిందేమో అనుకుంటాడు. జేన్ నోట్లో ఒక పన్ను ఉండదు. నోట్లో చిన్న దారం ఉంటుంది. దానిని ల్యాబ్ కి పంపించడానికి కవర్లో పెట్టి పక్కన ఉంచుతారు. బాడీ లోపల చెక్ చేయడానికి బాడీ కట్ చేయబోతుంటే పెద్ద వర్షం స్టార్ట్ అవుతుంది. రేడియోలో పాట మారుతుంది. సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటారు. బాడీని కట్ చేస్తారు. కట్ చేయంగానే రక్తం వస్తుంది. చనిపోయి 1 లేదా 2 గంటలకి అటాప్సీ చేస్తే ఇలా బ్లడ్ వస్తుంది. కానీ జేన్ చనిపోయి చాలా రోజులైంది. బ్లడ్ ఎలా వస్తుంది అని వాళ్ళకి అర్థం కాదు. బాడీ కట్ చేసినప్పటి నుంచి అన్ని వింతగా జరుగుతున్నాయి. జేన్ బ్లడ్ కొంచెం తీసి ల్యాబ్ కి పంపడానికి ఫ్రిడ్జ్ లో పెడతారు. ఇప్పుడు బ్లడ్ బాటిల్ నుంచి లీక్ అయి కింద పడుతుంది. జేన్ లంగ్స్ చాలా నల్లగా ఉంటాయి. సిగరెట్స్ 30 రోజులు ప్రతిరోజు 10 ప్యాకెట్స్ తాగితే కానీ లంగ్స్ ఇంతగా నల్లగా అవ్వవు. జేన్ మంటలో కాలిపోయింది. కానీ తన స్కిన్ కాలిపోలేదు. లోపల ఆర్గన్స్, హార్ట్ అన్నిటికీ కట్స్ ఉంటాయి. బాడీ మీద ఏ డ్యామేజ్ ఉండదు. ఇది ఎలా సాధ్యం అని టామ్, ఆస్టిన్ కి తెలియదు. లైట్స్ బ్లింక్ అవుతాయి. టామ్ ఎవరినైనా చంపాలంటే ఈజీగా గన్తోనైనా కత్తితోనైనా చంపొచ్చు. కానీ జైన్ బాధపడాలని, తనకి నొప్పి కలగాలని ఎవరో ఇలా చేశారు అంటాడు. బయట నుంచి సౌండ్స్ వస్తే ఆస్టిన్ వెళ్తాడు. అద్దంలో శవం నించొని ఉన్నట్టు కనిపిస్తుంది. వెళ్ళి చూస్తే ఉండదు. శవాల బాక్స్ డోర్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. వాళ్ళ పిల్లి చనిపోయి ఉంటుంది. ఆస్టిన్ కి ఏదో జరుగుతుంది అనిపిస్తుంది. జేన్ లో పువ్వు ఉంటుంది. ఆ పువ్వు వల్ల జేన్ ఆర్గన్స్ డ్యామేజ్ అయినా పైకి ఏమీ కనిపించవు. ఆ పువ్వు దెబ్బలని నయం చేస్తుంది. అదే పువ్వు బాడీని ప్యారలైజ్ చేసింది. బయట తుఫాను వస్తుంది. టైం నైట్ 10 అవుతుంది. ఆస్టిన్ కి కొంచెం భయం వేస్తుంది. టామ్ తో ఇప్పుడు వెళ్ళిపోయి రేపొద్దాము అంటాడు. టామ్ పోలీస్ రేపటికల్లా అయిపోవాలి అన్నాడు. నీకు వెళ్ళాలంటే వెళ్ళు అని కోప్పడతాడు. బాడీ కట్ చేస్తుంటే టామ్ చెయ్యి కొంచెం కట్ అవుతుంది. జేన్ పేగుల్లో క్లాత్ ఉంటుంది. దానిలో పన్ను ఉంటుంది. ఎవరో జైన్ పన్ను విరగొట్టి పన్నుని క్లాత్ లో పెట్టి తనతో బలవంతంగా తినిపిస్తారు. క్లాత్ మీద సింబల్స్ ఉంటాయి. ఇప్పటిదాకా దొరికిన వాటిని బట్టి జేన్ కి చేతబడి చేశారు అనుకుంటారు. తుఫాను పెరుగుతుంది. రేడియోలో పాట మారుతుంది. ఆస్టిన్ గమనిస్తాడు. మళ్ళీ టామ్ తో వెళ్ళిపోదాం అంటాడు. టామ్ జైన్ బాడీలో ఏముందో చూస్తూ ఆస్టిన్ చెప్పేది పట్టించుకోడు. జైన్ చర్మం లోపల ఇంకా చాలా సింబల్స్ ఉంటాయి.
జేన్ మీద ఖచ్చితంగా చేతబడి చేశారు. టామ్, ఆస్టిన్ ఇద్దరికి భయం వేస్తుంది. శవాలు ఉన్న డోర్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ లైట్స్ పగిలిపోతాయి. తొందరగా అక్కడి నుంచి పైన ఫ్లోర్ లో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తారు. తుఫాను గాలుల వల్ల బయటికి వెళ్లే డోర్ మీద ఏదో పడుతుంది. డోర్ ఓపెన్ అవ్వదు. ఫోన్ లో సిగ్నల్స్ ఉండవు. ఇద్దరు ఆఫీస్కి వెళ్లి టెలిఫోన్ నుంచి పోలీస్కి కాల్ చేసి ఇక్కడ పెద్ద సమస్య వచ్చింది, అర్జెంటుగా రండి అంటాడు. కానీ ఆ ఫోన్ కూడా పని చెయ్యదు. బయట శవాలు నడుస్తూ ఉంటాయి. జేన్ లో ఉన్నదేదో అన్ని శవాలని కంట్రోల్ చేసి ఆస్టిన్ టామ్ ని అటాక్ చేపిస్తుంది. ఇప్పుడు జేన్ బాడీ చిన్నగా కుళ్ళిపోతుంది. బాడీని బాక్స్ లో పెడదాం అనుకుంటారు. కానీ తన వల్ల శవాలు వస్తున్నాయని జేన్ బాడీని కాల్చేస్తారు. అయినా జేన్ బాడీకి ఏమీ అవ్వదు. శవం వస్తుంది అని టామ్ గొడ్డలితో కొడతాడు. కానీ వచ్చింది ఆస్టిన్ గర్ల్ ఫ్రెండ్. ఆస్టిన్ తన గర్ల్ ఫ్రెండ్ ఇవాళ రాత్రి బయటికి వెళ్దాము అనుకుంటారు. అందుకే తన గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. ఇప్పుడు ఆమె చనిపోయింది. ఆస్టిన్ ఏడుస్తాడు. ఆస్టిన్ అది మనం జేన్ బాడీని కట్ చేస్తున్న ప్రతిసారి మనల్ని ఆపాలని చూసింది. మనకి ఆ బాడీలో ఉన్నది దొరకకూడదు అనుకుంటుంది. జేన్ ఎలా చనిపోయిందో తెలిస్తే మనం దానిని ఆపగలము అని ఇద్దరూ జేన్ బాడీ దగ్గరికి వెళ్తారు. తన బ్రెయిన్ చెక్ చేస్తారు. జేన్ ఇంకా బ్రతికే ఉంది అని తెలుస్తుంది. ఏదో ఎనర్జీ తనని ప్రాణాలతో ఉంచుతుంది. జేన్ ఒంట్లో దొరికిన క్లాత్ బట్టి జేన్ గురించి తెలుస్తుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం జేన్ మంత్రగత్తె అని తనని మనుషులు టార్చర్ చేసి బంధించారు. కానీ తను మంత్రగత్తె కాదు, మామూలు మనిషే. తన మీద చేసిన చేతబడి టార్చర్ వల్ల తను ఎప్పటికీ చనిపోని శక్తివంతమైన మంత్రగత్తెగా మారింది. టామ్, ఆస్టిన్ అటాప్సీ చేసేటప్పుడు తన పవర్స్ బయటికి వచ్చాయి. తనని టార్చర్ చేసిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అనుకుంటుంది. ఫస్ట్ లో చూపించిన ఇంట్లో నలుగురిని మర్డర్ చేసింది జేన్. తనని ఆపడానికి వాళ్ళు తన బాడీని పూడ్చిపెట్టడానికి ట్రై చేశారు. తనకి నొప్పి కలిగించారు కాబట్టి టామ్, ఆస్టిన్ ని కూడా టార్చర్ చెయ్యాలి అని ఇప్పటిదాకా వాళ్ళని బ్రతికి ఉంచింది. టామ్ మీద ఇప్పుడు సింబల్స్ వస్తాయి. టామ్ ఆస్టిన్ ని కాపాడాలి అని జేన్ తో ఆస్టిన్ ని ఏమీ చెయ్యొద్దు, నేను నీకు హెల్ప్ చేస్తాను అంటాడు. వెంటనే జేన్ టామ్ కాళ్ళు చేతులు విరిచేసి తనకి అయినట్టే టామ్ కి కూడా చేస్తుంది. తనకి కాళ్ళు చేతులు ఆర్గన్స్ బాగైపోతాయి. అటాప్సీ చేసేటప్పుడు తన బాడీ కట్ చేస్తారు. ఇప్పుడు ఆ బాడీ మామూలుగా అయిపోతుంది. టామ్ నొప్పి భరించలేక ఆస్టిన్ తో నన్ను చంపేయి అంటాడు. ఆస్టిన్ టామ్ ని చంపేస్తాడు. తరువాత జేన్ ఆస్టిన్ ని కూడా చంపేస్తుంది. అంతా అయిపోతుంది. బాడీస్ బాక్సెస్ లోకి వెళ్లిపోతాయి. కొంతసేపు అయ్యాక పోలీస్ వస్తారు. వాళ్ళకి టామ్, ఆస్టిన్ ఎలా చనిపోయారో అర్థం కాదు. జేన్ బాడీని వేరే చోటకి షిఫ్ట్ చేస్తారు. జేన్ తనని అడ్డుకున్న వాళ్ళని చంపేస్తూ పగ తీర్చుకోవడానికి రెడీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్ కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.